మనతో పాటు తేజస్విని వాళ్ళ అమ్మ ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ కూతురికి జాబ్ రావడం అనేది? నేనైతే తేజస్విని వాళ్ళ మమ్మీని నేను ఆమెని బీఎస్సీ నర్సింగ్ చదివించాను. బీఎస్సీ నర్సింగ్ నేను ఒక నర్సునే, సూపర్వైజర్ని. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాబట్టి మా పాపకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలని నాకు పట్టుదల ఉంది. కానీ మా పాప ఏం చేస్తుంది, ఒక 1 ఇయర్ నాకు గ్యాప్ ఇవ్వు మమ్మీ, 1 ఇయర్ అయిన తర్వాత నీ నీ టాలెంట్ నీకు అప్పచెప్తాను, నీ కోరిక నెరవేరుస్తాను, 1 ఇయర్ అయితే గ్యాప్ ఇవ్వు, నేను మీడియాకి వెళ్తాను, మీడియా చేసిన తర్వాత నీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పుకొచ్చింది. అయినా కానీ నాకు ఇష్టం లేదు మమ్మీ, నాకు ఇష్టం లేదురా అమ్మ, నువ్వు స్వీటీ అంటారు కాబట్టి స్వీటీ అనే వస్తుంది తేజవాన్. అయితే నాకు వద్దమ్మా, ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పుడు నువ్వు వెళ్ళి ప్రైవేట్గా చేస్తుంటే దానిలో చేస్తే నాకు బాగుంటలేదు, అసలు వద్దనే నేను చెప్తున్నాను. కానీ నీ పట్టుదలతో నువ్వు వెళ్తున్నావు కాబట్టి 1 ఇయర్ అడిగావు కాబట్టి సరే అంటున్నాను. కాకపోతే మాత్రం గవర్నమెంట్ జాబ్ అయితే కంపల్సరీగా రావాలి నీకు. అందరూ నన్ను హేళన చేస్తారు నువ్వు దానిలోకి వెళ్తే, రిపోర్టింగ్గా వెళ్తే మాత్రం బాగుండదేమో అనుకుంటున్నాను. తప్పకుండా గవర్నమెంట్ జాబ్ నాకు రావాలనే కోరిక ఉంది. ఇప్పుడు వచ్చింది మరి. ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే నాకు అస్సలకి చెప్పలేనంత సంతోషం అయిపోయింది. అసలు అందరూ కూడా ఎంతమంది ఎన్ని అనుకున్నారో, రిపోర్టర్గా వెళ్ళింది మీ అమ్మాయి, ఏంటి ఇంత జాబ్ చేసి, నువ్వు జాబ్ చేసి కూడా ఆమెని జాబ్ చేయించుకోకుండా ఇట్లా పంపిస్తున్నావు ఏంటనంటే, జాబ్ తప్పకుండా వస్తుంది అనుకున్నాను. తప్పకుండా వచ్చింది. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చెప్తున్నాను. జాబ్ ఇచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మా వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా నోట్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వము పాపకి జాబ్ వచ్చిందని సంతోషంగా ఉన్నారు. మా కుటుంబం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఇది అయినా కూడా అది కూడా చేస్తానని చెప్తుంది. కానీ ఆమెకి కోరిక నెరవేరాలని నేను అనుకుంటున్నాను. దాన్ని కూడా సాధించుకోమని చెప్తున్నాను నేను మాత్రం. తప్పకుండా అది కూడా చేస్తుంది. అందరికీ హ్యాపీయా? ఓకేనా? రిపోర్టింగ్ కూడా చేస్తాను నేను, మై టీవీలోనే చేస్తా. మా పాప కోరిక నెరవేరాలి, నా కోరిక నెరవేర్చింది కాబట్టి మా పాప కోరిక కూడా నెరవేరాలని నేనైతే సరే అంతేనమ్మా. నేను కోరుకున్నది అయితే ఎంత బాధపడ్డానో నేనైతే అసలు చెప్పలేను అనుకోండి. ఎంత బాధపడ్డానో నాకు జాబ్ రాకపోతే నన్ను ఎంతమంది ఎన్ని అనుకుంటారని. హ్యాపీగా తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నర్సులకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మనతో పాటు కొంతమంది నర్సులు ఉన్నారు, అడుగుదాం వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు పెద్ద బుజ్జిరాజు అండి. నేను ఓల్డ్ మాబ్నాడ్ డిస్టిక్ నాగర్కర్నూల్లోని జోన్ 7. సో మా ఊరు వచ్చి తీగలపల్లి. నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అండి ఈ నోటిఫికేషన్లో. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత మాకు ఆగస్ట్ 2కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు సిబిటీలో. అప్పుడున్న ప్రభుత్వంలో ఈ రిజల్ట్ ఇచ్చేసి పోస్టింగ్ ఇస్తే అయిపోతుండే. కానీ అప్పుడు మరి ఏమి ఇష్యూస్ ఉన్నాయో తెలియదు మాకు. సో అప్పుడు అవ్వలేదు. సో నేనేం చేసినంటే, నేను ఇంకా ఇప్పుడు మళ్ళీ రిజల్ట్ వచ్చే ఛాన్స్ లేదు, ఎలక్షన్స్ ఉన్నాయి, కొత్త ప్రభుత్వం అసలు తీసుకోదో రిలీజ్ చేస్తా చేయదో, సో అని నేను లండన్ వెళ్దామని ఓఈటీ ప్రిపేర్ అవుతున్నా. ఇంకా నాకు నమ్మకం లేకుండా 2 ఇయర్స్ వరకు వీళ్ళు తీసుకోరు, అప్పటిదాకన్నా వెళ్ళి వద్దామని. సో గుడ్నెస్ ఏంటంటే, అసలు తెలంగాణ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీ వార్ఫుట్గా తొందరగా డిసెంబర్లో 15th వరకు రిలీజ్ చేసేసి ఫైనల్కి, అండ్ 18th రిలీజ్ చేసింది. తర్వాత మాకు డిసెంబర్ 31 నుంచి 6 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇచ్చేసి వెరిఫై చేసారు. తర్వాత ఇంకా ఎవరికన్నా క్యాండిడేట్స్కి ఏమైనా ఇబ్బంది ఉంది, ఇంకా జెన్యున్ క్యాండిడేట్స్ ఉన్నారు, మిస్ అయినంటే కూడా మనకు దామోదర రాజనరసింహ సార్ హెల్త్ మినిస్టరు వాళ్ళకు 1 వీక్ మళ్ళీ టైం ఇచ్చిండు. రండి వచ్చి చెక్ చేసుకోండి, ఎవరు మిస్ అవ్వద్దు, మన తెలంగాణ బిడ్డలు ఎవరు మిస్ అవ్వద్దు అనే ఒక ఆకృతితోటి సారు ఇచ్చేసి టైం ఇచ్చి, మళ్ళీ వాళ్ళకి 1 వీక్ తర్వాత వాళ్ళు ఎవరైనా క్యాండిడేట్స్ ఉన్న చెక్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ వాళ్ళకు కూడా ఉన్న క్యాండిడేట్స్కి వెరిఫికేషన్ చేసి వాళ్ళని కూడా జెన్యున్ ఉన్న క్యాండిడేట్స్ యాడ్ చేసి ఆర్డర్ ధృవపత్రాలు అనేది ఈ ఎల్బీ షెడ్యూల్ని అరేంజ్ చేయడం ఈ ప్రభుత్వము. ఇది ఒక మంచి పండగ సందర్భం లాంటిది మాకు. లేకపోతే యాక్చువల్లీ నేను వీళ్ళు ఈ ప్రభుత్వంలో ఇవ్వకపోతే నేను డెఫినెట్గా యాక్చువల్ నాకు తెలిసి నేను ఒక్కనే
ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం లండన్కి అనుకున్నా. కానీ నాలాగా చాలామంది ఉన్నారు. సో ఈ ప్రభుత్వం వార్ఫుట్లో తొందరగా ఈ రిక్రూట్మెంట్ని ఫినిష్ చేయడంలో మాకు ఒక నమ్మకం కలిగింది. ఈ ప్రభుత్వం అన్ని పథకాలు అన్ని థింగ్స్ చేస్తుంది. అన్ని రకాల అన్ని రంగాల వారికి కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని మేము 100% నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే నేను కూడా పాలమూరు బిడ్డను. మా సీఎం రేవంత్ రెడ్డి కూడా మా పాలమూరు గడ్డ బిడ్డనే. వ్యవసాయ నేపథ్యంతో అన్ని కష్టాలు తెలిసి జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ అండ్ ఎమ్మెల్యే తర్వాత ఇప్పుడు సీఎంగా ఒక చిన్న సంఘటన అండి. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారి గురించి లాస్ట్ టైము ఒక 40 days బ్యాక్ మన ఎక్స్-సీఎం కేసీఆర్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు యశోద హాస్పిటల్లో సార్కి వెళ్తుంటే సార్కి ఒక మహిళ రేవంత్ అన్న అని పిలిస్తే సార్ వెనకాలకు వచ్చేసి ఆ మహిళను పలకరించిండు. అయితే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే అసలు నాకు చాలామంది ఫ్రెండ్స్ నర్సింగ్లో కేరళ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మా స్టేటే ఫస్ట్, మా స్టేటే బాగుంటుంది, మా సీఎంస్ బాగుంటారు అన్నప్పుడు వాళ్ళ న్యూస్ ఛానల్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి చూడండి. ఒక సీఎం ఒక నార్మల్ కామన్ పీపుల్ అన్న అని సొంత అన్న అని పిలుస్తుంటే ఆయన వచ్చి ఏమమ్మా ఏం హెల్ప్ కావాలని అడిగిండు. అంటే వాళ్ళ ఛానల్లో కొన్నిసార్లు వాళ్ళు అట్లా న్యూస్ని ఎక్స్పోజ్ చేయరు కేరళ పీపుల్స్. కానీ అక్కడ వాళ్ళు మన రేవంత్ సార్ని అంత ప్రౌడ్గా అంటే ఇంత మంచి సార్ అని ఒప్పునంటే మాకు మంచి గ్రేట్ లీడర్ ఈయన. దట్టు ఈయన మా పాలమూరు డిస్టిక్ పాలమూరు గడ్డ బిడ్డ కాబట్టి మేము 100% నమ్ముతున్నాము. అన్ని విధాలుగా సారు మాకు సహకరిస్తాడు. మేము కూడా ఇదే పండుగ వాతావరణాన్ని సెలబ్రేట్ చేసుకొని మేము కూడా గవర్నమెంట్కి అదే విధంగా కృషి చేస్తాము. ఇంకా వైద్య రంగంలో ఉన్న అన్ని పోస్టులు ఇంకా భర్తీ చేయాలి. ఇంకో విషయం నేను పర్టికులర్ తెలియాల్సింది ఏంటంటే మాకు లాస్ట్ ఇయర్ ఈ తెలంగాణ ప్రభుత్వంలో జీవో ఇచ్చిన స్టాఫ్ నర్సుల నుంచి ఉన్న పేరుని నర్సింగ్ ఆఫీసర్గా జీవో ఇచ్చి అప్గ్రేడ్ చేసినమాట క్యాడర్ని, ఆ నేమ్ని. సో ఇది ఆల్రెడీ నార్త్లో ఉంది ఫస్ట్ నుంచే, సౌత్లో ఇంకా మన దగ్గర రాలేదు. సో ఆ ప్రభుత్వం అప్పుడు వాళ్ళు చేసిర్రు. రిక్వెస్ట్ ఏంటంటే మమ్మల్ని ఇప్పటి నుంచి కూడా ప్రాపర్గా నర్సింగ్ ఆఫీసర్గా పరిగణనలో తీసుకొని అందరు మాకు ఇదే విధంగా ట్రీట్ చేస్తే మేము ఇంకా రెట్టింపు 100% రెట్టింపు ఉత్సాహంగా ఇంకా బాగా పనిచేస్తామని నేను ధన్యవాదాలు చెప్తున్నాను. హలో సంతోష్ గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎట్లా అనిపిస్తుంది, ఎట్లుంది ఈ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉన్నాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నాకు కష్టపడి పెంచారు. మేము మా నాన్నకు ముగ్గురము, నేను మా చెల్లి మా తమ్ముడు, నేనే పెద్దవాడిని. నా స్కూలింగ్ మొత్తం వచ్చేసి ఫస్ట్ సెకండ్ క్లాస్ మా ఊర్లోనే ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను. దాని తర్వాత 3rd నుంచి 7th వరకు గీతాంజలి స్కూల్ నాపేటలో చదువుకున్నాను, మామనార్ డిస్టిక్. దాని తర్వాత నాకు గురుకులలో సీట్ రావడం, బాలనంగ రెసిడెన్షియల్ గురుకుల స్కూల్లో నాకు సీట్ వచ్చింది 8th క్లాస్కి. 8th నుంచి 10th వరకు స్కూల్ అక్కడే చేశాను. అక్కడే ఇంటర్ చదువుకున్నాను. బైపీసీ తీసుకోవాలనే ఆలోచన చిన్నప్పటి నుంచి ఉండి ఏదో సాధించాలి, బైపీసీ తీసుకుంటే ఒకటి సాధిస్తాము, ఒక ప్రొఫెషన్లో ఉంటాము అనే తపన నాలో చిన్నప్పటి నుంచి ఉండేది. సైన్స్ అంటే ఇంట్రెస్ట్. అక్కడి నుండి బైపీసీ తీసుకొని మంచి మెరిట్తో 929 మార్క్స్ సంపాదించి అక్కడి నుంచి ఎంసెట్కు నీట్కు ట్రై చేశాను. నీట్ అప్పుడే 3 times పేపర్ లీక్ అవ్వడం వల్ల నీట్లో కోల్పోయాను. దాని తర్వాత ఎలాగో అలాగా మెడికల్లోనే ఉండాలి అనే పట్టుదల మాత్రం వదలకుండా బీఎస్సీ నర్సింగ్, అప్పుడు అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో నాకు సీట్ రావడం జరిగింది. అక్కడ 4 years చేశాను. 4th yearలోనే నా కెరియర్ని అక్కడే నేను స్టార్ట్ చేశాను. 4th year చదువుతుండగానే నేను ప్రైవేట్గా జాబ్ చేసుకుంటూ అక్కడే తర్వాత 9 months ఇంటర్న్షిప్ కోవిడ్లోనే చేశాను. ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కోవిడ్లోనే జాబ్ చేశాను. అప్పుడు నైట్ డే అని కష్టపడి జాబ్ చేసుకుంటూ అప్పుడే మన అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఉన్నారు. కోవిడ్లా జాబ్ చేస్తున్నారు కాబట్టి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అని ఒక చిన్న ఎందుకు వెళ్తున్నావు అని ఒకటి కూడా ఏమీ అడగకుండా నాకు నేనేం చేస్తానంటే దానికి ప్రోత్సహించారు మా అమ్మ నాన్న. దాని తర్వాత అపోలో నుంచి మళ్ళీ నాకు వేరే సైడ్ జాబ్ వచ్చింది. ప్రైవేట్గా చేసుకుంటూనే నాకు MLHP CHOగా 1 year లాస్ట్ ఇయర్ బ్యాక్ జాబ్ వచ్చింది. జోగులాంబ గద్వాల్లో చేశాను. అక్కడి నుండి మళ్ళీ ఇప్పుడు నేను ఆ జాబ్ చేసుకుంటూనే జోగులాంబ గద్వాల్లో MLHP CHOగా చేసుకుంటూనే ఈ స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్కి ఎగ్జామ్ రాశాను August 2కి. అక్కడ నాకు మంచి మెరిట్తో ఈరోజు జాబ్ రావడం, తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నాకు ఈరోజు గవర్నమెంట్ జాబ్ రావడం, వారి చేతుల మీదుగా తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా కష్టం మొత్తం మా అమ్మ నాన్న
ఎంతో ఎంతో కష్టపడి చదివించి నా కొడుకు ఎదగాలి, నా కొడుకుని ప్రయోజకుని చేయాలి అనే తపన వారిలో ఈరోజు చాలా వారి కళ్ళల్లో హ్యాపీనెస్ చూస్తున్నాను. నాకు ఈ కష్టానికి ఈ సాధించడానికి నాతో పాటు నా భార్య ప్లస్ నా కుటుంబ సభ్యులు, మా అమ్మ, నాన్న, మా తమ్ముడు, మా చెల్లి అందరూ సహకరించారు. నేను ఈ జాబ్ సంపాదించడానికి అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి స్టాఫ్, మా ప్రిన్సిపల్ మేడం వసుంధర తులసి మేడం గారు, రాజేశ్వరి మేడం గారు, పేరున స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు గవర్నమెంట్ జాబ్ రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.